దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. క్రీస్తునందు దేవుని బిడ్డలందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మీరందరూ బాగున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఎందుకనంటే దేవుని యొక్క మహాకృపను బట్టి నిత్యము ఆయన సన్నిధిలో మనందరం ఆత్మీయ పదములు ఎదగడానికి దేవుడు ఎంతగానో మన ఒక్కొక్కరి ఎడలని కృప చూపిస్తూ ఉన్నాడు. ఆ కృపే నేటికి మనందరినీ సజీవంగా నిలబడుతూ ఉన్నది. ఆయన చూపిస్తున్నటువంటి అపారమైన ప్రేమే మనలందరినీ ఇదిగో ఈ శాశ్వత జీవము కలిగినటువంటి ఆ దేవుడే సజీవులుగా ఈ దినము నిలబెట్టగలిగాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ పూట కూడా ఒక చిన్న సన్నివేశం మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అదేంటి అంటే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఒక పట్టణం ఒకటి ఉంది, ఒక సంఘం ఒకటి ఉంది. తుయతైరా అనే ఈ సంఘపు దూతకు ప్రభువు వారు రాస్తూ ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏంటి అంటే, మై డియర్ సంగమా, అగ్ని నేత్రములను అపరంజ పాదములు కలిగినటువంటి దేవుడు ఆ సంఘములో ఉన్నటువంటి కొన్ని విషయాలు ఆ సంఘానికి ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. ఏంటి ఆ విషయాలంటే, నీవు చాలా ప్రేమ, జాలి, సహనం కలిగి ఉన్నావు. గ్రేట్, మంచిదేను. అయితే మొదటి కన్నా ఇప్పుడు చాలా చాలా మంచి ఆ ప్రేమలో కావచ్చు, ఆ సహనంలో కావచ్చు, ఆ విశ్వాసంలో కావచ్చు, నీవు చాలా చక్కగా ఎదుగుతున్నావు సంగమా అని చెప్పి ఆ ఒక్క తుయతైరా సంఘమును దేవుడు మెచ్చుకుంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియులారా, దేవునికి ఉన్నటువంటి చాలా విశిష్టమైన ఒక గొప్ప లక్షణం ఏంటి అని అంటే మెచ్చుకోవడం. ఆమేన్. తన సంఘంలో ఉన్నటువంటి ఒక మంచి లక్షణాన్ని దేవుడు చూసి ఏం చేస్తున్నాడంటే మెచ్చుకుంటున్నాడు సంఘాన్ని. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. తుయతైరా ఆ సంఘపు దూతకు రాస్తూ, నీవు ఇలాంటి మంచి లక్షణం కలిగి ఉన్నావని చెప్పేసి, ఇలాంటి మంచి లక్షణాలు చాలా చాలా మంచి లక్షణాలు కలిగి ఉన్నావని చెప్పేసి, మంచిది, గ్రేట్ అని చెప్పి ప్రభువారు ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క సంఘాన్ని బట్టి ప్రభువారు మెచ్చుకుంటున్నాడు, సంతోషపడుతూ ఉన్నాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నా ప్రియులారా, ఈ మాటలు ఎందుకు తెలియజేస్తున్నాను అంటే, వాస్తవంగా ఈ మెచ్చుకునే తత్వం, ఈ లక్షణం యేసుక్రీస్తు వారి దగ్గర మనం నేర్చుకోవాలి. ఈనాడు ప్రజల్లో కావచ్చు, విశ్వాసంలో కావచ్చు, సేవకుల్లో కావచ్చు, నాయకుల్లో కావచ్చు, ఈ మెచ్చుకునే ఈ యొక్క చక్కటి లక్షణం ఎవరిలో లేదు, తరువైపోతూ ఉంది, కొరత అయిపోతూ ఉంది. అయితే ప్రభువు వారు ఎందుకు అది చెప్పాడు అంటే, ఒక మనిషిని మెచ్చుకోవడం వల్ల, ఒక సంఘాన్ని మెచ్చుకోవడం వల్ల ఏంటి ప్రయోజనం అంటే, నా పిల్లరా, చాలా ప్రయోజనకరం. ఏంటి అని అంటే, ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ఎగ్జామ్లో ఒక 50 మార్కులు వచ్చాయా, మై డియర్ సన్, చాలా చక్కగా చదువుతున్నావురా నాన్న, ఈ యొక్క చదువు యొక్క కొంచెం ట్రై చేయరా నాన్న, గ్రేట్, నువ్వు ఇన్ని మార్కులు తీసావు, గ్రేట్ అని చెప్పి వాడిని ప్రేమతో మెచ్చుకున్నప్పుడు వాడు ఏం చేస్తాడు, నెక్స్ట్ ఎగ్జామ్లో ఎలాగైనా మా నాన్న చక్కగా నన్ను ప్రోత్సాహపరుస్తూ ఉన్నాడు, మెచ్చుకుంటున్నాడు, కాబట్టి మా నాన్న ఇంకా సంతోషపడే విధంగా నేను ఏం చేయాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలని చెప్పేసి వాడు ట్రై చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నా పిల్లరా, ఒక విషయం చెప్పనివ్వండి. సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఎక్స్పెషల్లీ కుటుంబంలో ఒక భర్త ఉన్నారనుకోండి, ఉదయం లేచి తాను రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళి చక్కగా పనులు చేసుకుంటున్నాడు అని అంటే కారణం ఏమిటంటారు? ఇంటిలో ఉన్నటువంటి భార్య ఏం చేస్తుందంటే, ఉదయం పెందలకడ లేచి పిల్లలను రెడీ చేసి వారికి ఆహారం సిద్ధపరిచి, భర్తకు ఆహారం సిద్ధపరిచి, నా ప్రియులారా, చివరికి భర్తను సాగనంపి, పిల్లలను సాగనంపి, తాను తింటుందో లేదో కానీ
ఇంటిలో పని మొత్తం ముగించుకొని ఆ ఇంటిలో ఉన్నటువంటి చాకిరంతా చేసి కొంచెమైనా రిలాక్స్ అవ్వకుండా ఏదో ఒక పనులు చేసుకుంటూ ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కష్టపడుతూ ఉంది. పనికి వెళ్ళిన భర్త తిరిగి వచ్చి, అమ్మా నువ్వు ఇలా ఉదయం లేచి చక్కగా పనులు చేసి పిల్లలు కానీ నన్ను కానీ చక్కగా నువ్వు రెడీ చేసి పంపించావు కాబట్టే ఈ కుటుంబం ఇలా సంతోషంగా ఉంది అని ఏనాడైనా భర్త మెచ్చుకుంటున్నాడా అని అంటే లేదు ప్రియులారా, లేదు లేదు లేదు. నేటి సమాజంలో ఇది చాలా కొరత. భార్యను మెచ్చుకునేటువంటి భర్తలు చాలా కొరత. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, నేటి సమాజంలో ఎలా జరుగుతుందనంటే, ఉదయం లేచుకుని భర్త ఏదో ఒక పని మీద ఉండి టయానికి ఆఫీస్కి వెళ్ళలేక ఏం చేస్తారంటే అలా బదుల వెళ్ళడం, తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఏమవుతుందనంటే భార్యను తిట్టడం, పిల్లల్ని తిట్టడం, ఇలా సమాజంలో జరుగుతుంది. నా ప్రియులారా, ఒక మాట చెప్పనివ్వండి. ఈనాడు సమాజం, కుటుంబం ఎలా మారిపోయిందంటే, కుటుంబ వ్యవస్థ పనికి వెళ్ళిన భర్త వచ్చాడు అని అంటే కుటుంబంలో నెమ్మది లేకుండా పోద్ది అని చెప్పేసి భార్య, ఇంట్లో ఉన్న భార్య గజగజ వణికిపోతూ ఉంది. పనికి వెళ్ళిన తండ్రి ఇంటికి వస్తే అయ్యో మాకు శ్రమ లేకపోతే మాకు కష్టం అని చెప్పి పిల్లలు గడగడ వణికిపోతున్నారు. కారణం ఏంటంటే ఈ యొక్క తండ్రి ఆ విధముగా తయారైపోయాడు, తన లక్షణాలు అలాగే తయారైపోయాడు. ఏనాడైనా పిల్లల్ని కావచ్చు, భార్యను కావచ్చు ప్రేమగా దగ్గరకు తీసుకొని మాట్లాడగలుగుతున్నారా? కుటుంబంతో అమ్మా నువ్వు చేసిన పని మంచిది అని మెచ్చుకోగలుగుతున్నారా? పిల్లలని రే నానా నువ్వు తప్పుడుతో వెళ్ళకుండా చక్కగా చదువుకుంటున్నావురా, దైవభక్తి కలిగి ఉన్నావురా, పెద్దలతో మంచి ప్రవర్తన కలిగి ఉన్నావురా అని చెప్పి పిల్లలను మెచ్చుకుంటున్నారా అని అంటే లేదే. ఎలా పిల్లలు నీ దగ్గరికి రాగలరు? పిల్లల ప్రభువు వారు తుయితైర పట్టణాన్ని చూసేసి ఆ సంఘాన్ని చూసేసి ఏమంటున్నాడు తెలుసా? మెచ్చుకుంటున్నాడు. మొదటి కంటే నీ ప్రేమ ఎక్కువైపోయింది, ఇప్పుడు నీ సహనం ఎక్కువైపోయింది, చాలా ఓర్పు కలిగి ఉంటున్నావు, పనుల్లో కావచ్చు క్రియల్లో కావచ్చు నువ్వు చాలా అప్డేట్ గా మారిపోయావు, గుడ్ అని ప్రభువు వారు మెచ్చుకుంటున్నాడు. మరి ఈ దినానా ప్రియ అక్క, నీ కుటుంబము సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, నీ సరిహద్దుల్లో ఆ సమాధానమే లేకుండా పోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఈనాడు ఇళ్ళలో ఉన్నటువంటి సిస్టర్స్, భార్యలు, మీరు మీ భర్తలకు విధేయులై ఉండమని ప్రభువు వారు చెప్పారు. కానీ ఏనాడైనా ఒక్కసారైనా నీ భర్తను నువ్వు మెచ్చుకున్నావా? అయ్యా నువ్వు ఉదయం లేచి మా కొరకు వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి పని చేసి కష్టపడి నువ్వు తీసుకొచ్చిన ఆ డబ్బు వల్లేనయ్యా ఈనాడు మన కుటుంబం చక్కగా ఉండడానికి గల కారణం, సంతోషంగా ఉండడానికి గల కారణం నీవేనయ్యా, నువ్వు కష్టపడ్డం వల్లయ్యా అని చెప్పి ఏనాడైనా నీ భర్తను నువ్వు మెచ్చుకున్నావా? లేకపోతే నీ పిల్లలను కూర్చోబెట్టి రే నాన్న అమ్మాయి రా, మనం ఇలా సంతోషంగా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? నాన్నగారు ఉదయం లేచి పెందల కన్నా లేచి మీ కొరకు వెళ్ళి మీరు కష్టపడకూడదని చెప్పేసి మనం ఈరోజు ఆహారం తింటున్నా, నీళ్లు తాగుతున్నా, ఇలా బట్టలు వేసుకుంటున్నా, మీకు కావలసిన ఫీజులు కడుతున్నా. ఎలా వచ్చాయనుకుంటున్నారు ఈ డబ్బులు? నాన్నగారు కష్టపడితేనే, అధికారుల దగ్గరికి పోయి ఎట్టి శాఖలు చేస్తేనే, వారన్నమాట ఈరన్నమాట పడి అక్కడ ఓర్పుగా సహనంగా పనిచేస్తేనే నెలకు వచ్చి ఆ జీతంలోనేరా నాన్న ఈరోజు సంతోషంగా ఉండగలుగుతున్నావు, ఈ బట్ట కట్టగలుగుతున్నావు, ఈ ఆహారం మనం తినగలుగుతున్నాం, మన కుటుంబం అంతా హ్యాపీగా ఉండగలుగుతుంది. కారణం మీ నాన్నరా అని ఏనాడన్నా చెప్పావా సిస్టర్? కుటుంబ యజమాని పనికి వెళ్తే కనీసం ఆ పనికి వెళ్ళి వచ్చినటువంటి
ఆ భర్తను చూసేసి, నాన్న అయ్యా నువ్వు పనికి వెళ్ళేసి వచ్చావు, ఇదిగో గ్లాసు నీళ్లు తాగు అని చెప్పే సిస్టర్స్ కరువైపోయారు. భార్యలు, భర్త వస్తాడు కష్టపడి, ఏమేం చేస్తుంటది, ఇంట్లో సీరియల్ పెట్టుకొని, సినిమాలు పెట్టుకొని, టీవీకి అతుకుబడి ఉంటది. మరి కష్టపడి వచ్చినోడు గమ్మునుంటాడా? 4 తంతాడు, కుటుంబంలో నెమ్మది లేకుండా పోతుంది. వచ్చిన భర్తను కూడా రిసీవ్ చేసుకునేదిలే, వాడు వచ్చాడో లేడో అన్నది కూడా మర్చిపోయి టీవీలకు అతకబడి ఉన్నారు ఈనాడు ప్రజలు. మరి రాదా కోపం నీ భర్తకు? అందుకే కన్నేది ఆ కోపమే. నేను వచ్చి ఇంత కష్టపడుతుంటే కుటుంబం కోసం, నీ కోసం, మన పిల్లల కోసం కష్టపడుతుంటే కనీసం అది నువ్వు గ్రహించట్లేదే, సినిమాలకు, ఆ ఒక్క సీరియల్స్ కు, టీవీకి అతకబడి ఉన్నావే అని చెప్పి కోపం రేగదా? ఉద్రేకం రాదా? మై డియర్ సిస్టర్, ఇలాంటి చెడ్డ లక్షణాలతో ఉంటే దయచేసి మానుకో. నీ కుటుంబము హ్యాపీగా సంతోషంగా ఉండాలంటే, కుటుంబం సమాధానంగా ఉండాలంటే నీ భర్త చేసే కష్టాన్ని నువ్వు మెచ్చుకో. నీ పిల్లలు పడే కష్టాన్ని, ఆ ప్రవర్తన మంచి ప్రవర్తన అయితే దాన్ని చూసి మెచ్చుకో. ఈనాడు మెచ్చుకో పడే కష్టాన్ని. నీ పిల్లలు చక్కగా చదువుతున్నారా, రాయగలుగుతున్నారా, పిల్లలు మెచ్చుకో. వాళ్ళు ఇంకా కొంచెం అభివృద్ధి కలుగుతారు. అయ్యా వారిని మెచ్చుకోవడం వల్ల వాళ్ళు గర్వం వస్తుందయ్యా, వారిలో హ్యాబిట్ పెరుగుతాయా అని అంటే వారికి ఎలా చెప్పాలో కూర్చుండబెట్టి, నానా ఇదిగో 50 మార్కులు వచ్చాయని చెప్పేసి నువ్వు పొంగిపోవకు, ఏది మనకు ఇంకా మంచిది అని అంటే, ఇదిగో నాన్న 100కి 100 తీస్తే ఇది మంచిదిరా, ఈ 50 మార్కులు వచ్చాయని చెప్పేసి నువ్వు ఏం చేయబాకు, గర్వపడవాకరా నాన్న, ఈ 50 మార్కులు తీసుకున్నా మంచిదే, కానీ ఇంకా దీనికన్నా కష్టపడరా నాన్న, ఇంకా చక్కగా చదువురా నాన్న అని చెప్పి ఇలా వారికి ట్రైన్ చేయడానికి మనం ప్రయత్నించాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును. మెచ్చుకోవడం దేవుని యొక్క లక్షణం. తన సంఘాన్ని చూసేసి మెచ్చుకున్నాడు. ఈనాడు కుటుంబంలో భార్య కావచ్చు, భర్త కావచ్చు, మీరు పడే కష్టాలు ఒకరికొకరు షేర్ చేసుకోవడం మంచిది. భర్త భార్యను చూసేసి మెచ్చుకోవడం, భార్య భర్తను చూసేసి మెచ్చుకోవడం, వీరి ఇరువురు పిల్లల యొక్క భవిష్యత్తును చూసి, వారు చేస్తున్నటువంటి ఆ చక్కటి లక్షణాలు చూసి మెచ్చుకోవడం మంచిదే. సొలొమోను కాలంలో రాజైన సొలొమోను కాలంలో వారు ఏం చేసేవారంటే ఆ చెట్టు క్రింద పండుకొని సంతోషంగా ఉండేవారంట. అంజూరపు చెట్టు కింద పండుకొని సంతోషంగా ఉండేవారంట. వారు కుటుంబం, వారు పిల్లలు ఏం చేసేవారు, ఆ ఒక్క చెట్టు కింద పండుకొని సంతోషంగా ఉండేవారు. నేనంటాను, నీవు నీ కుటుంబము ఈరోజు సంతోషంగా ఉండగలుగుతున్నారా? నీవు నీ కుటుంబము హ్యాపీగా ఉండగలుగుతున్నారా? సంతోషంగా భక్తి చేయగలుగుతున్నారా? నీవు నీ కుటుంబము దేవుని మందిరానికి సంతోషంగా వెళ్ళగలుగుతున్నారా? మై డియర్ సిస్టర్, మై డియర్ బ్రదర్, నా ప్రియ చెల్లి, తమ్ముడు, నా ప్రభువు ఇంకొక మాట అడుగుతున్నాను. అలనాడు తుయతైర సంఘాన్ని చూసి ప్రభు మెచ్చుకున్నాడు. మరి నిన్ను చూసి మెచ్చుకుంటున్నాడా నా ప్రభు? ప్రైజ్ ది లార్డ్. నీలో ఉన్నటువంటి ఆ ఒక్క మంచి లక్షణాలు, పర్వాలేదురా నా కుమారుడు మొదటి కంటే ఇప్పుడు చాలా ప్రేమ కలిగి ఉన్నాడు నా పైన, పర్వాలేదురా సిస్టర్ మొదట్లో చాలా కోప్పడేది, బీపీ ఉండేది, కానీ ఇప్పుడు చక్కగా ఓర్పు కలిగి, సహనము కలిగి జీవనం కొనసాగిస్తుంది, భక్తి కొనసాగిస్తుందని ప్రభువు మెచ్చుకుంటున్నాడా నిన్ను చూసి? హల్లెలూయా. మన కుటుంబాన్ని చూసి ప్రభువు మెచ్చుకుంటున్నాడా? ఈనాడు భర్త మందిరానికి వస్తే భార్య రావట్లేదు, భార్య మందిరానికి వెళ్తే భర్త రావట్లేదు, తల్లిదండ్రులు ఇరువురు వెళ్తే పిల్లలు రావట్లేదు లేదు, పిల్లల మందిరానికి వస్తే తల్లిదండ్రులు ఇరువురు రావట్లేదు. ఎంత దారుణమైన ప్రపంచంలో బ్రతుకుతున్నామో, ఎంత దారుణమైన భక్తి చేస్తున్నామో చూడండి. మరి ఇలాంటి కుటుంబాలను ప్రభు వారు మెచ్చుకుంటాడా?
దేవుడు ప్రేమాస్వరూపి. ఆ ప్రేమ కలిగిన దేవుడు ఏమంటున్నాడంటే, తుయతైర సంఘము చాలా అభివృద్ధి కలిగింది, మొదటి కంటే ఇప్పుడు చాలా పర్వాలేదు అని అప్రిషియేషన్ చేస్తున్నాడు, మెచ్చుకుంటున్నాడు. మరి మన సంఘాలను మనల్ని ప్రభువారు మెచ్చుకోగలుగుతున్నాడా? నీ భక్తిని చూసి, నీ పాటను చూసి, లేకుంటే నీ ఆరాధన చూసి, నీ వాక్య పరిచర్యను చూసి, నీ సంఘాన్ని అంతటిని చూసి ప్రభువారు మెచ్చుకుంటున్నారా? దైవ సేవకుడు ప్రభు అడుగుతాడు. మొదటగా నా బిడ్డలను 10 మందిని ఇచ్చాను, చాలా సహనముతో, ఓర్పుతో, ప్రేమ కలిగి సేవ పరిచర్య చేశారు. ఈరోజు ఈ 10 మంది అన్నది 100 మంది అయిపోయారు. గుడ్ మై డియర్ సేవకుడా అని ప్రభువారు మెచ్చుకోగలుగుతున్నాడా? లేకుంటే 10 మందిని ఇచ్చేశారు, ఆ 10 మందిని చెట్టుకొకరు గుట్టకొకరు చేసేశారని చెప్పేసి ప్రభువారు ఉద్రేకం నీ పైకి వస్తుందా? ఆలోచించు మై డియర్ పాస్టర్, నా ప్రియ సేవకుడా, ఆలోచించే. ప్రభువారు మనం చూసి, మన భక్తిని చూసి, మన యొక్క ప్రవర్తన తీరుని చూసి, మన యొక్క నడవడిని చూసి ప్రభువారు మెచ్చుకోవాలి. నువ్వు కూడా నీ కుటుంబంలో ఉన్నవారిని మెచ్చుకునే రీతిగా నువ్వు నీ యొక్క లక్షణాలు, నీ యొక్క తీరును మార్చుకో. అయ్యా, ఇంతవరకు నా భార్యను నేను ఒక్కసారి కూడా మెచ్చుకునేది లేదా? మై డియర్ బ్రదర్, ఒక్క మాట చెప్పని, నీవు ఈ దినము క్షేమకరంగా పనికి వెళ్ళి వస్తున్నావు. ఇంటిలో ప్రతి పని, ప్రతి కష్టము ఆమె పడి, పిల్లలు కానీ, నీ యొక్క పనులు కానీ సమస్తము ఆమె చేసి, చివరికి నీవు నిద్రించేంత వరకు, ఉదయం మొదలుకొని మరలా వచ్చి నీ బెడ్లో నువ్వు పరుండేంత వరకు ఆమె కష్టపడుతూనే ఉంటుంది. కనీసం పనికి వెళ్ళే నీకు ఆదివారమైనా సెలవు దొరుకుతుంది. కానీ స్త్రీలకు, సిస్టర్స్, నీ భార్యకు ఆదివారం కూడా రెస్ట్ లేదే, లీవ్ లేదే. మరి మెచ్చుకుంటున్నావా? 365 డేస్, 365 రోజులు పనిచేస్తున్నటువంటి నీ భార్యని నువ్వు మెచ్చుకుంటున్నావా? నీకు కనీసం నెలకు 4 ఆదివారాలు వస్తున్నాయి. ఉదయం మందిరానికి వెళ్ళి వస్తావు, తింటావు, పండుకుంటావు, రెస్ట్ తీసుకుంటావు. మరి నీ భార్య ఇంతగా కష్టపడుతున్న నీ భార్యను నువ్వు ఏనాడైనా మెచ్చుకోగలుగుతున్నావు? దైవ బిడ్డలారా, ఒకటి ఆలోచన చేయండి. మనము, మన కుటుంబము సంతోషముగా ఉండాలని ప్రభువారు కోరుకుంటున్నారు. మొదటగా ఉన్న కంటే, ఆ ప్రేమ కంటే ఇప్పుడు ఇంకా ప్రేమ కలిగి జీవిస్తే, మొదట ఉన్న సహనము కంటే, మొదటకున్న ఆ ప్రేమ కంటే ఇంకా ప్రేమ కలిగి జీవిస్తే, ఆ సహనం కలిగి, ఓర్పు కలిగి జీవిస్తే ప్రభువారు ఖచ్చితంగా ఆయన మెచ్చుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. అయ్యా, నువ్వు మెచ్చుకునే రీతిగా నేను భక్తి చేయాలయ్యా, నువ్వు మెచ్చుకునే రీతిగా ప్రభు నేను పాట పాడాలయ్యా, నువ్వు మెచ్చుకునే విధముగా నేను విశ్వాసం కలిగి ఉండాలయ్యా, నువ్వు మెచ్చుకునే విధముగా ప్రభు నా ప్రేమ కలిగి ఉండాలయ్యా, సహనం కలిగి ఉండాలి ప్రభు అని నువ్వు కానీ ఒక తీర్మానం తీసుకుంటే, ఇన్ని దినాలుగా లేనయ్యా, నేను ఎవరిని మెచ్చుకోను, ఎవరైనా నన్ను మెచ్చుకునే విధంగా నేను భక్తి చేయను అని నువ్వు అంటే, ప్రభువారు ఈ పూట నీతో కూడా మాట్లాడుతున్నాడు, నీకు ఒక శుభవార్త చెప్తూ ఉన్నాడు. ఏంటో తెలుసా? నేనున్నాను నిన్ను మెచ్చుకోవడానికి అని ప్రభువారు చెప్తున్నాడు. నీ కష్టాన్ని ఎవరు గుర్తించట్లేదా? నీ యొక్క గ్రోతింగ్, ఎదుగుదలను ఎవరు గుర్తించట్లేదా? నేనున్నాను, రా మై డియర్, నా కుమారుడా రా అని ప్రభువారు ఆయన చెంతకు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈనాడు ఎలా తయారైందని అంటే, పాస్టర్ల దగ్గర ట్రైనింగ్ అవుతున్నటువంటి శిష్యుల యొక్క ఎదుగుదలను చూసేసి మెచ్చుకోలేక, ఓరవలేక చాలా దారుణమైన పరిస్థితుల్లో సంఘ నాయకులు తయారైపోయారు. పక్కింట్లో ఉన్నటువంటి పాస్టర్ ఎదిగితే పొరుగింటి పాస్టర్ నచ్చదు. ఇదిగో మన ఎదురుగా ఉన్నటువంటి, ఆపోజిట్ ఉన్నటువంటి, లేకపోతే ప్రక్క ఊర్లో ఉన్నటువంటి పాస్టర్ చాలా చక్కగా గ్రోత్ అవుతూ ఉంటే ఈ పాస్టర్ నచ్చదు.
ఎంత దారుణమైన పరిస్థితి చూసావా పాస్టర్స్లోనే. కానీ వారు ఆరాధిస్తున్నటువంటి దేవుడు చెప్తున్నాడు, నాన్న నువ్వు మెచ్చుకోరా, నేను సంఘాన్ని చూసి మెచ్చుకున్నాను రా, తన సంఘాన్ని చూసేసి. మరి కనీసం నీ పాస్టర్ యొక్క, నీ స్నేహితుని యొక్క ఎదుగుదలను చూసేసి నువ్వు మెచ్చుకోలేకపోతున్నావు. నువ్వేమిరా భక్తి చేస్తున్నావు, నువ్వేమి సేవ చేస్తున్నావు, నువ్వు ఎలా సంఘాన్ని నడిపిస్తున్నావు ప్రభు అడుగుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను, నీవు దేవుడు మెచ్చే విధముగా నీవు సేవ చేయాలి, దేవుడు మెచ్చుకునే విధముగా నువ్వు భక్తి చేయాలి, దేవుడు మెచ్చుకునే విధముగా నువ్వు పాట పాడాలి, దేవుడు మెచ్చుకునే విధముగా నీ యొక్క స్వరం మారాలి, దేవుడు మెచ్చుకునే విధముగా నీ ప్రవర్తన మారాలి, నువ్వు దేవుడు మెచ్చుకునే విధముగా నీ వాక్య పఠనాలు బోధ మారాలి. ఏదో లోకంలో ఉన్న మనుషులు మెచ్చుకుంటే చాలే, లేకుంటే మా నాయకులు, లేకుంటే మా బంధువులు వీళ్ళు మెచ్చుకుంటే చాలే అనే విధముగా మన బ్రతుకులు ఉండవు. నువ్వు ఎలా మెచ్చుకోలేకపోతున్నావు ఇతరుల కష్టాలు చూసేసి, కనీసం ఈరోజు ఒక తీర్మానం తీసుకో, అయ్యా నా కుటుంబంలో నెమ్మది లేకుండా పోవడానికి గల కారణం ఇదిగో ఈ లక్షణం లేకేనయ్యా. నా భార్యను మెచ్చుకోలేదు, నా భర్తను ప్రోత్సహించలేదు, నా పిల్లలను ప్రోత్సహించలేదయ్యా అని ప్రియ తల్లి తండ్రి నువ్వు అనుకుంటే ప్రభువారు ఈ పూట చెప్తున్నాడు, ఏంటో తెలుసా, నీవు నీ కుటుంబం హ్యాపీగా ఉండాలంటే ఇదిగో నేను చూపించిన ఈ లక్షణం అలవలుసుకో, నేను చూపించిన ఈ లక్షణాన్ని పాటించు అని ప్రభువారు చెప్తున్నాడు. ఇతరులను మెచ్చుకోలేకుండా, ఇతరులు మనల్ని మెచ్చుకోలేకుండా, లేకుంటే దేవుడు మనల్ని మెచ్చుకోలేకుండా ఇలాంటి భక్తి చేస్తా ఉంటే దయచేసి మార్చుకుందా. ప్రభువారి ఈ పూట కూడా మనతో కూడా మాట్లాడుతున్నాడు. అలనాడు ప్రకటన గ్రంథంలో తుయతైర సంఘానికి ఆయన రాస్తూ ఆయన పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క రీతికి పరిచయం చేసుకుంటూ, ఇదిగో తుయతైర సంఘానికి ఆయన చెప్తూ పరిచయం చేసుకున్నాడు. అగ్ని నేత్రములను అపరంజ పాదములు కలిగినటువంటి దేవుడు నేను ఈ తుయతైర సంఘాన్ని మెచ్చుకుంటున్నాను అని ప్రభువారు చెప్పిన రీతిగా ప్రియులారా, అదే దేవుడు, ఆ అగ్ని నేత్రములు కలిగిన దేవుడు, అపరంజ పాదములు కలిగినటువంటి దేవుడు నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మెచ్చుకునే విధంగా భక్తి చేద్దాం. నిశ్చయముగా అలాంటి లక్షణాలు లేకపోతే ప్రభు దగ్గర అడిగి పొందుకుందాం. అతి కృప సమాధానంలో నా దేవుడు సియోనులో నుంచి మన 50 మందికి ఆయన దయచేయుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. God bless you. God bless you.